నమస్కారం ఈనాటి వార్తలకు స్వాగతం. వెల్కమ్ టు GT5 న్యూస్. ప్రయాణికులు గుండెకాయ లాంటి వరంగల్ బస్టాండ్ కూల్చి పునర్నిర్మించకపోవడం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకుల తప్పేనని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవి ఆరోపించారు. కూల్చివేసిన వరంగల్ బస్టాండ్ నిర్మించాలని బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. నూతనంగా నిర్మించబోయే బస్టాండ్ కోసం తీసిన గుంతలో వర్షపు నీరు చేరడంతో అందులో తెప్పలు వేసుకొని పూలు చల్లారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాస్కులు ధరించి ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం 70 కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణం పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదని, వరంగల్ బస్టాండ్ చుట్టూ ఉన్న జిల్లాలకు గుండెకాయ లాంటిదని, ఇక్కడి నుండి వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారని, బస్టాండ్ అభివృద్ధి చేస్తామని ఉన్న బస్టాండ్ కూల్చివేసిన నాయకులు ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని, గతంలో కూడా బస్టాండ్ నిర్మించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టామని, అయినా పనులు మొదలు కాకపోవడంతో మళ్లీ వినూత్న రీతిలో ఆందోళన చేస్తామని, 2 నెలల్లో బస్టాండ్ నిర్మాణం పనులు మొదలు కాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని గంటా రవి తెలిపారు. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ వరంగల్ బస్టాండ్ ని కూల్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం, అదేవిధంగా 2 సంవత్సరాలు దగ్గరొస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రి కొండా సురేఖ గారి అభివృద్ధి మేర ఈరోజు వరంగల్ బస్టాండ్ ని మేము పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పడవ ప్రయాణంలో ప్రతిపక్ష నేత 10 సంవత్సరాలు తెలంగాణను పాలించి అప్పులపాలు చేసిన మహానేత కేసీఆర్ గారు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక అభివృద్ధి అంటే ఇంటి పేరుగా ఉన్న కొండా సురేఖ గారు ఈరోజు ఈ పడవ ప్రయాణంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరంలో ఒకటైన మన వరంగల్ జిల్లాలో ఈరోజు అభివృద్ధి ఎంత ఉంది అనేది మనం వరంగల్ బస్టాండ్ ని చూస్తే తెలుస్తుంది. గత 10 సంవత్సరాలలో చేతగాని బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కేసీఆర్ గారు, అదేవిధంగా అప్పటి మంత్రివర్యులు ఎవరు కూడా ఈ బస్టాండ్ అభివృద్ధి చేయకుండా దీన్ని కూలగొట్టి ఏదో మేము మోడర్న్ ఎయిర్పోర్ట్ లాగా బస్టాండ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారికి వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. మరి వారికి బుద్ధి చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కొండా సురేఖ గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈరోజు వరంగల్ బస్టాండ్ 2 సంవత్సరాలైనా నిర్మించుకోలేదు. ఈరోజు వరంగల్ బస్టాండ్ దాదాపు 20 ఫీట్ల లోతుతోని ప్రమాదకర స్థలంగా ఏర్పడి గతంలో స్టోన్స్ తీస్తున్నప్పుడే ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు దాన్ని నిన్న కూడా నీళ్లు వచ్చి ఒక చెరువు కుంటలాగా ఉండడం జరిగింది. దానికోసం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ ఉంది మీరు అభివృద్ధి? బీఆర్ఎస్ చేత కాదని చెప్పే ప్రజలు మీకు పట్టం కట్టారు. మరి మీరు కూడా కమిషన్లకు కకృతిపడి ఏ ప్రాజెక్టు విషయంలో బడ్జెట్ అలొకేట్ చేసుకొని కమిషన్లకు మంత్రుల గొడవలు పెట్టుకొని అవి ముఖ్యమంత్రి గారు సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుందే తప్ప ఈ వరంగల్ నగరం అభివృద్ధి చెందట్లేదు. ఎంతో ప్రాచీన కాకతీయుల వారసత్వానికి పేరున్న ఈ ఓరుగల్లు నగరానికి బస్టాండ్ ఈ విధంగా ఉండడం మన వరంగల్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ఇది సిగ్గుచేటు. కాబట్టి ప్రజల తరపున మేము మా ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో బస్టాండ్ నిర్మాణం కోసం మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మళ్ళీ సంవత్సర కాలం పూర్తి అవుతుంది మేము ధర్నా కార్యక్రమం చేసి. కానీ ఎలాంటి కూడా చలనం లేని ఇక్కడి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఈరోజు మళ్ళీ కూడా మేము ఈరోజు ఈ నిరసన వినూత్న పద్ధతిలో చేయడం జరిగింది. ఇప్పటికైనా శ్రద్ధ వహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంటనే కాంట్రాక్టర్లకు డబ్బులు కేటాయించుకొని ఇక్కడ ఇమ్మీడియట్ గా బడ్జెట్ అలొకేట్ చేసుకొని వరంగల్ బస్టాండ్ నిర్మించాలని మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇంకొక 30 రోజులలో ఈ బస్టాండ్ నిర్మాణం పనులు పూర్తి కాకపోతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఇల్లులు ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం.